ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే 100% మనం వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలి. నిదానమే ప్రధానంగా ఉండాలి. వెహికల్కి మధ్య డిస్టెన్స్ ఉండాలి. కమ్మనూరెప్పపాటులో ఏదైనా జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా జర్నీల్లో వెళ్ళే ప్రయాణికులందరికీ చేసే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా పగలిపూట జర్నీని మీరు పగటిపూట జర్నీని ప్రిఫర్ చేయండి, రాత్రి ప్రిఫర్ చేయొద్దు. ఇఫ్ ఇట్ ఈజ్ రాత్రిపూట జర్నీ వాంటింగ్ ఉంది, మనకి వెళ్ళాలి, కంపల్సరీ ప్రిఫర్ చేయండి. కానీ ఇంటికి వెళ్ళాక సుఖంగా పడుకోవచ్చు. కానీ దయచేసి ఎవరూ కూడా గాఢ నిద్రలోకి అయితే జారుకోవద్దు. వీలైనంత వరకు మెలకుతో ఉండాలి. చిన్న కున్నిపాటు పడినప్పటికీ కూడా ఏం జరుగుతుందని మెలకుగా ఉన్నప్పుడే ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనం ఎస్కేప్ అవడానికి మెజారిటీ% అవకాశం ఉంటుంది. అంతేగాని కడుపు నిండా టిఫిన్ తినేసేసి లేదంటే భోజనం చేసేసి చక్కగా ఎక్కి పడుకుంటే పొద్దున్నే అక్కడ దిగుతామని గుడ్డి నమ్మకాన్ని మాత్రం దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. ఇది మాత్రం నా వ్యక్తిగతంగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా కూడా రాత్రి ప్రయాణం చేస్తున్నట్లయితే కంపల్సరీ మెలకుగా ఉండాలి. అదే ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, లేదంటే మీ ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు కాక మీరైతే 100% మీరు మెలకుగా ఉండడానికి ట్రై చేయాలి. ఒకవేళ మీకు నిద్ర చాలకపోతే మీ గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత అక్కడ మీరు పడుకోవచ్చు. తద్వారా ఏంటంటే ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే మీరు ఎస్కేప్ అవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇక జిల్లా వ్యాప్తంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ జన్మదిన వేడుకలను ప్రచురించారు. అదేవిధంగా గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాం, గెలిపించండి కనకమామిడి సర్పంచ్ అభ్యర్థి మర్రి గీతా రవీందర్ రెడ్డి చెప్పారు. ఇక గ్రామ స్థాయిలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులందరికీ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా అని మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు అని చెప్పి ఇందులో ప్రచురించడం జరిగింది. ఎక్కడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ తన అస్తిత్వాన్ని అయితే కోల్పోలేదు. తను కూడా మెజార్టీ సీట్లు అయితే కాంగ్రెస్ సాధించింది. కానీ ఒక 2%, 3%తోనే మరి తన ప్రభుత్వాన్ని అధికారం కోల్పోయింది. బీఆర్ఎస్ను కూడా నమ్ముతున్నారు. కానీ బీఆర్ఎస్లో ఉన్న మరి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్, గత బీఆర్ఎస్ పాలించిన తీరు ప్రజలకి ఇంకా ఒక రకంగా మింగుడు పడిన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున హరీష్ రావు కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి తమ కుటుంబంలో నుంచి ఉన్న లొకలొకల్ని సరి చేసుకోకుండా ఈ రోజున కవిత ఎవరైతే ఉన్నారో పార్టీ నుండి సస్పెండ్ కాబడ్డ ఆవిడ, మరి కేసీఆర్ కుమార్తె, ఆవిడ చేస్తున్న ఆరోపణలకే సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి ఈ గులాబీ దండుది. మరి గులాబీ దండు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రజల్లోకి అది వేరేగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ముందు కవిత నోటికి తాళం వేపించండి అయ్యా, ఆ తర్వాత మా మీద విమర్శలు చేద్దరు కానీ అని చెప్పి కాంగ్రెస్ నేతలు డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి. గ్రామ పంచాయతీ లెవెల్లో 100% మేము గెలుపు సాధిస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది, బీజేపీ కూడా చెప్తుంది. ఏ రాజకీయ పార్టీని అదే చెప్పుద్ది కదా. మేము ఓడిపోతామని ఎవరైనా చెప్తారా? ఎవరూ చెప్పరు. కాబట్టి చూద్దాం ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారో. ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు. మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య చెప్తున్నారు. నిజమే కదా. ఎవరైనా కూడా ఇష్టపడి చదివామనుకోండి, ఇష్టపడి చదివితే మన యొక్క అభివృద్ధి అనేది చదువుతోనే ఉంటుంది. మన జీవితం అప్రత్యాసంగా ముందుకు దూసుకెళ్ళడానికి చదివే ఒక మార్గాన్ని సుగమం అయితే చేస్తుంది. ఇక కోట్లు గుమ్మరించి 10 ఆఫీసులు కొన్న హృతిక్ రోషన్కి ప్రజల్లో ఎంతటి అభిమానులు ఉన్నారో మనకు తెలుసు. మరి కోట్లు వెచ్చించి ఆఫీసులు కొన్నాడంట, అది కూడా ప్రచురించారు. రాంచీలో భారత శుభారంభం, రికార్డుల్లో దండయాత్ర, కోహ్లీ 52వ శతకం, రోహిత్ సిక్సర్ల ప్రపంచ రికార్డు, దక్షిణాఫ్రికా పోరాటాన్ని చిత్తు చేసిన భారత యువ బౌలర్లు, వన్డేల్లో సిక్సర్ల కింగ్ అఫ్రిదీని దాటేసిన రోహిత్ శర్మ, హర్షిత్ రాణా డబుల్ స్ట్రైక్, కుల్దీప్ మాయాజాలం, భారత్ బౌలింగ్ పదునుకు దక్షిణాఫ్రికా బెంబేలు, టెస్ట్ వైఫల్యం, వన్డే సిరీస్లో భారత విజయ గర్జన. మనకు తెలుసు టెస్టుల్లో మనం ఓడిపోయాం. ఆల్మోస్ట్ వైట్ వాష్ అయిన పరిస్థితి మరి టెస్టుల్లో ఎప్పుడూ లేదు. ఒక భారతను ఓడించి వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. కానీ అది మరి టెస్టుల్లో జరిగింది. కానీ ఆ యొక్క బాధనంతా పటాపంచలు చేస్తూ సిరీస్ లీడ్లోకి మొదటి మ్యాచ్లోనే అద్భుతంగా ఆడి 349 రన్స్ కొట్టి 350 టార్గెట్ను ఇచ్చి సౌత్ ఆఫ్రికాకి ఒక రకంగా కొండంత టార్గెట్ను పెట్టింది. టార్గెట్ను అందుకునే క్రమంలో చేతులు ఎత్తింది సౌత్ ఆఫ్రికా. భారత్ విజయాన్ని సాధించింది. దీనిలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండి విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా హర్షిత్ రాణా, టాటా, కులదీప్ యాదవ్ అందరూ కూడా మరి